ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 15వ తేదీ మహాశివరాత్రి మొదలుకొని వృశ్చిక రాశి వారికి మహాయోగం. రాళ్ళు వేసిన చేతిలోని పూలు. ఈ వీడియోని మాత్రం మీరు మిస్ అయితే మీరు దురదృష్టవంతులే. అసలు ఫిబ్రవరి 15వ తేదీ మహాశివరాత్రి మొదలుకొని వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయన్నీ కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా చక్కటి మార్పులు చూస్తారు. ఈ రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా మారబోతోందో, మహాశివరాత్రి మొదలుకొని వీరి లైఫ్కి ఏ విధమైన టర్నింగ్ పాయింట్ రాబోతోంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి సమయం సంతృప్తికరమైన ఫలితాలు రాబట్టడానికి ఇది సరి అయిన సమయము. చేపట్టిన పనులలో పురోగతి కూడా ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సౌభాగ్య సిద్ధి ఉంటుంది. ఇష్టదేవత స్తోత్రం పఠించడం మీకు ఇంకా చాలా మంచి జరుగుతుంది. శుభకాలం నడుస్తుంది. ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో పదోన్నతి, గౌరవం లభిస్తుంది. అధికారుల యొక్క మెప్పు పొందుతారు. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. పెట్టుబడులు లాభాలని ఇస్తాయి. మీ నిర్ణయాలు ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఆధ్యాత్మిక భావనతో ముందుకు సాగితే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. శ్రీ లక్ష్మి అష్టోత్తరం చదవడం చాలా మీకు మేలు చేస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. మీ లైఫ్ అనేది ఊహించని విధంగా టర్నింగ్ పాయింట్ కూడా రాబోతూ ఉంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో జరగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి మీ వృత్తి జీవితం ఈ సమయంలో కొంత గందరగోళం కలగవచ్చు. ఈ నెల మొదటి 3 వారాలు కూడా ఉచ్చస్థితిలో కుజుడు ప్రభావంతో మీ యొక్క ఆలోచనలు చాలా పదునుగా ఉంటాయి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. అంతేకాదు కొత్త డీల్స్ క్లోజ్ చేయడానికి కూడా ఇది మంచి సమయము. చివరి నెలలో ఆఫీస్ ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు, ఎందుకంటే అది మీ యొక్క కుటుంబ ప్రశాంతతను దెబ్బతీసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆర్థికంగా ఈ సమయం నగదు కంటే కూడా ఆస్తులు అంటే ఎసెట్స్ పైన దృష్టి అధికంగా ఉంటుంది. చతుర్థ స్థానంలో గ్రహాల కలయిక కారణంగా ఇల్లు, స్థలం లేదా విలాసవంతమైన వాహనం కోసం భారీగా ఖర్చు చేస్తారు. శుక్రుడి ప్రభావం కారణంగా ఇంటి అలంకరణకు లేదా కొత్త గ్యాడ్జెట్ల కోసం కూడా డబ్బు వెచ్చిస్తారు. అష్టమ స్థానంలో గురువు ఉండడం వలన నిలకడగా ఉండే పొదుపు తగ్గినప్పటికీ కూడా ఆకస్మిక ధన లాభానికి అవకాశం అనేది ఉంటుంది. వారసత్వ ఆస్తి రావడం లేదా ఇన్సూరెన్స్, మెచ్యూరిటీ డబ్బు అందడం వంటివి కూడా జరుగుతాయి. పాత అప్పులు తీర్చడానికి ఇది చాలా మంచి సమయం, కానీ కొత్త రిస్కీ పెట్టుబడులు అసలు పెట్టకండి. చతుర్థ స్థానంలో గ్రహాల కేంద్రీకరణ కారణంగా ఛాతీ, హృదయం మరియు ఊపిరితిత్తుల విషయంలో జాగ్రత్త వహించాలి. బీపీ లేదా గుండె సంబంధిత సమస్యలు అయితే ఉన్నవారు మందులు క్రమం తప్పకుండా వాడాలి. భావోద్వేగాల తీవ్రత కారణంగా మానసిక ఆందోళన లేదా గుండెలయ్య తప్పుతున్నట్లుగా కూడా మీకు అనిపించవచ్చు. ఫిబ్రవరి 23న కుజుడు 4వ ఇంట్లోకి రావడం వలన ఇంట్లో చిన్నపాటి ప్రమాదాలు, అగ్ని లేదా విద్యుత్ సంబంధిత ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు ఆవేశానికి లోను కావద్దు. మానసిక ప్రశాంతంగా ఉంటేనే మీ యొక్క శరీరం కూడా ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ జీవితం ఈ సమయంలో ప్రధాన అంశంగా మారుతుంది. చుట్టాల యొక్క రాకపోకలు, ఇంటి పనులు లేదా శుభకార్యాల ప్లానింగ్తో ఇల్లు కోలాహలంగా ఉంటుంది. రాహు ప్రభావం వలన తల్లిగారితో కూడా చిన్నపాటి అపార్థాలు రావచ్చు లేదా ఆమె యొక్క ఆరోగ్య విషయంలో ఆందోళన కలగవచ్చు. దాంపత్య జీవితంలో రొమాన్స్ కంటే ఇంటి బాధ్యతలకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. శనిదేవుని దృష్టి వలన జీవిత భాగస్వామితో కొంత గంభీరంగా ఉంటారు. పాత కుటుంబ రహస్యాలు లేదా గొడవలను కూడా ఇప్పుడు చర్చకు తీసుకురాకపోవడం మంచిది. వృశ్చిక రాశి వారికి ఉండే పట్టుదలని సానుకూలంగా వాడితే కుటుంబ బంధాలు కూడా చక్కగా బలపడతాయి. స్కూల్ విద్యార్థులకు ఇంట్లో ఉండే సందడి కారణంగా చదువుపైన ఏకాగ్రత కుదరడం కష్టంగా ఉంటుంది. ప్రశాంతమైన చోట కూర్చొని చదవడానికి ప్రయత్నం చేయండి. అయితే పరిశోధన, జ్యోతిష్యం లేదా చరిత్ర చదివేటటువంటి వారి కష్టమ గురువు వలన అద్భుతమైన జ్ఞానం లభిస్తుంది. క్లిష్టమైన విషయాలను కూడా లోతుగా విశ్లేషిస్తారు. ఇంజనీరింగ్ లేదా డిఫెన్స్ రంగాల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటటువంటి వారికి నెల మొదటి సగం కూడా చాలా బాగుంటుంది. మీరు చేయాల్సిన కొన్ని పరిహారాలు ఏమిటి అంటే, మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామివారికి పూజ చేయడం వలన కుజదోషం తగ్గి ఇంటి పనులు సాఫీగా సాగుతాయి. రాహు ప్రభావం తగ్గడానికి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇల్లు తుడిచే నీటిలో కొంచెం కళ్ళుప్పు వేయండి.
దీని వలన ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ప్రతిరోజు కూడా తల్లిగారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం లేదా సోమవారం రోజున ఆమెకు ఏదైనా సరే వెండి వస్తువును లేదా తెల్లని బట్టలు బహుమతిగా ఇవ్వడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది. వాహనంలో చిన్న హనుమంతుడి బొమ్మను ఉంచుకోండి. ఫిబ్రవరి 23 తర్వాత వాహనాన్ని వేగంగా నడపకండి. మీకు అరిష్టం జరిగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెల 23వ తేదీ తర్వాత మీరు వాహన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజం మిత్రులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడకు ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాటు మీది వీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. వృశ్చిక రాశి వారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగానే ప్రేమిస్తారు. వీరితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి వీరు చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. ఏ కారణం చేతైనా సరే ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఏర్పడిన వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదించడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఏ విషయంలో కూడా మనసులో దాచుకోలేరు. అందుచేత వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తారు. బాల్యం నుండి వీరి సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడతారు. ఇంద్రుడి నిగ్రహం ఉన్నప్పటికీ కూడా ఈర్ష్య స్వభావం అయితే వీరిలో ఉంటుంది. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి. ఈ రాశిలో పుట్టిన వారికి గర్వం అధికంగా ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారి విద్యా వినయము వివేకంలో కలవారుగా ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి. సంచార స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఇంట్లోనూ బయట రాణిస్తారు. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా మృదుమధురంగా మాట్లాడతారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది. అయినప్పటికీ కూడా అల్ప సంతోషాలనే చెప్పాలి. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు. వీరు ధర్మగుణం ప్రధానంగా కలవారుగా ఉంటారు. అదేవిధంగా వ్యవహారిక జ్ఞానం కూడా కలవారుగా ఉంటారు. చూశారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.